హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు చాలామంది పేరెంట్స్ నేను పోయినసారి పైలట్ ట్రైనింగ్ గురించి పెట్టాను. ₹1,00,00,000 ఇండియాలో నుండి సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి పైలట్ ట్రైనింగ్, కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ CPL గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా చాలామంది పేరెంట్స్ రకరకాల డౌట్లతో ఫోన్ చేస్తున్నారు. అసలు ఆ పేమెంట్ మాడ్యూల్ ఎట్లుంటుంది, ఏడికి పోయి చేయాలా, ఎక్కడెక్కడ ఉన్నాయి సంస్థలు, అసలు ఎన్ని ఉన్నాయి, ఒకవేళ నేను పేమెంట్ ఎంత రెడీ చేసుకోవాలి ఇప్పుడు, ఇట్లాంటి సవాలక్ష డౌట్లు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు నేను డీటెయిల్డ్గా ఏ రూపాయి ఎప్పుడు కట్టాలా, ఎంత ఖర్చు అవుద్ది అనేది చాలా క్లియర్గా చెప్పేస్తాను. మీకు డౌట్ లేకుండా ఉండాలంటే ఒక పెన్ను పేరు పట్టుకొని కూర్చోండి, ప్రశాంతంగా పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ C2 మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్. ఏమండి, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల అవయవాల్ని వీళ్ళు చెక్ చేస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే అండి, ఇది హైదరాబాద్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మా జోష్ని సంప్రదించినట్లయితే, సంప్రదించడం అంటే ఊరినే వచ్చి సంప్రదించొద్దు, ఇది నోట్ చేసుకోండి. మీది ఓకే అనుకుంటే ₹50,000 పట్టుకొని వచ్చేయాలి. ఫస్ట్ స్టెప్ 50,000. ఈ 50,000తో ఏం చేస్తాం? మీకు C2 మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఇందులో ఒక ₹15,000 నుంచి ₹20,000 మేము కన్సల్టెన్సీ ఫీజు కూడా తీసుకుంటాం. ఎందుకంటే పైలట్ ట్రైనింగ్ అనేది చాలా పెద్ద కోర్సు కాబట్టి మేము ఎక్కడ ఏజెన్సీస్, కాలేజీల నుంచి ఏం తీసుకోము. ఇది డైరెక్ట్గా మీకే గైడ్ చేస్తాము. ఎందుకంటే మేము వీలైనంత తక్కువలో వీలైనంత బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. నాకు డబ్బులు అవసరమైంది, మిమ్మల్ని అడిగి తీసుకుంటాను. అయితే C2 మెడికల్ ఎగ్జామ్ చేయించేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనం కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి C1 మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. ఓకేనండి, ఈ 50,000లోనే నా కన్సల్టెన్సీ ఫీజు ఉంది, C2కి సంబంధించినటువంటి డాక్టర్ ఫీజులన్నీ ఉన్నాయి, అదేవిధంగా C1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజులు కూడా, అదే మన డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు కూడా ఉన్నాయి. ఈ 3తో పాటుగా ఇప్పుడు రాంపాల్ చౌక్ అనే ఒక ఏరియా ఉంది. ఏవియేషన్ ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి ఏ స్టూడెంట్ పేరెంట్ అయినా ఈ రాంపాల్ చౌక్ అనే దాన్ని ఈ యొక్క పైలట్ ట్రైనింగ్ రిలేటెడ్ అమీర్పేట్ లాంటిది అనుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఎవరికి వచ్చేస్తారు, ఇక అమీర్పేటకు వచ్చి ఆ నరేషో, సత్యానో, జోషో, ఇంకోటో, ఎక్స్వైడ్, ఎందుకంటే ఇక్కడ 500 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అట్లా ఈ పైలట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం కూడా రాంపాల్ చౌక్, సెక్టార్ 7, ద్వారకా ఎక్కడ ఉంటాయి. ఫస్ట్ ₹50,000 ఖర్చు అయిపోయింది. నేను C2 చేయించేసిన, మీకు C1 చేయించేసిన, తీసుకెళ్ళి రాంపాల్ చౌక్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఒక CPL ట్రైనింగ్ హైదరాబాద్లో నేర్చుకోవాలన్నట్లయితే ఇప్పుడు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఉంది. వీళ్ళు ₹47 లక్షల ఛార్జ్ చేస్తారు. అక్కడ CFI అంటారు, అంటే ఈ పైలట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, వీళ్ళు సర్టిఫై చేస్తేనే మీకు ఆ CPLలో అవర్స్ అనేవి కౌంట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కెప్టెన్ మమతా మేడం గారు చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్. అట్లా ప్రతి పైలట్ ట్రైనింగ్ స్కూల్కి చీఫ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, CFIs ఉంటారు, చీఫ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కడైతే బాగుండి వీళ్ళు ఎవరైతే మారకుండా ఉంటారో ఆ ఇన్స్టిట్యూట్స్ని మంచి ఇన్స్టిట్యూట్స్ అని చెప్తాం. లేకపోతే 2-3 ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళని మంచి ఇన్స్టిట్యూట్స్ అని చెప్తాం. సో మనం ఢిల్లీకి వెళ్ళాం, C1 ఎగ్జామినేషన్ చేసుకున్నాం, రాంపాల్ చౌక్కి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేటువంటి ఖర్చు ఏంది? ₹50,000 మనకు 3 విషయాలు అయిపోయినాయి. వేణుగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ ఫీజు అయిపోయింది, C1 ఎగ్జామినేషన్ అయిపోయింది, మెడికల్ ఎగ్జామినేషన్, C2 మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. మనం ఢిల్లీకి చేరుకొని ఉన్నాం, ఇప్పుడు రాంపాల్ చౌక్లో ఉన్నాం. రాంపాల్ చౌక్లో నేను చెప్పాను కదా, ఒక 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందులో నేను దీని మీద పరిశోధన చేసి ఏదైతే ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, దీనిలో ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను చెప్పానంటే ఎవరికైతే సొంత చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళు 2 ఉంటే బాగుంటుంది, 3 ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ని మనం మంచి CPL ఇన్స్టిట్యూట్స్ అంటాం. అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాం. అయితే రాంపాల్ చౌక్ వెళ్ళిన తర్వాత గ్రౌండ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. DGCA ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నట్లయితే మొత్తం 6 పేపర్లు ఉంటాయండి. 6 పేపర్లలో మొట్టమొదటిసారిగా మనం
ఈ యొక్క గ్రౌండ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ పేమెంట్ ఎంత చేయాల్సి వస్తుందంటే 65,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు మనం ఫస్ట్ పేమెంట్ ఆ గ్రౌండ్ క్లాసెస్ చెప్పే వాళ్ళకి మనం కట్టుకోవాలి. ఏమండి? ఇట్లా కట్టుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ 3 సబ్జెక్టులు చెప్పేస్తారు. ఇది డిపెండ్స్ అండి. ఒక 10-20,000 అటు ఇటు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. అప్రాక్సిమేట్‌గా 65,000-85,000 లోపు. మీకు ఈ 3 సబ్జెక్టులు అయిపోయేసరికి 3-4 నెలలు పడుతుంది. ఈ 3-4 నెలలు మీరు రాంపాల్ చౌక్‌లో ఉండటం ద్వారా మీరు ఒక 20,000 మంది సేమ్ ఆలోచనలు కలిగినటువంటి, లేకపోతే ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మీరు కలుసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో యాజ్ ఆన్ టుడే, మీ బంధువుల చుట్టాలు ఎవరో ఒక అబ్బాయి పైలట్ ఉంటాడు. ఆయన దొరకటమే మీకు కష్టం. ఆయన మీకు చెప్పే సమాచారం కూడా ఆయన ఎప్పుడో పైలట్ అయి ఉంటాడు. ఆయన దగ్గర ఈ రోజు ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ ఏందన్నది సహేతుకంగా ఉండకపోవచ్చు. బంధువుల్లో ఎంతసేపటికి వెనక లాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీలైన కాడికి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదనే చూస్తారు. మీరు రాంపాల్ చౌక్‌లో ఉండటం వల్ల ఈ 20,000 మంది ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిపుణులందరినీ కలవటం ద్వారా మీకు ఫ్యాక్ట్స్ అనేకం తెలిసిపోతాయి. అప్పుడు వేణుగోపాల్ రెడ్డితో పని లేదు, ఇంకొక ఎల్ఐ పుల్లయ్యతో పని లేదు. స్టిల్ నా మీద అభిమానంతో నన్ను అడిగితే నేను చెప్తాను కానీ అవసరం అనేది రాదు. సరే 4 నెలల కాలం గడిచిపోయిందా? ఓకే, ఇంకా మనకు 3 సబ్జెక్టులు అయిపోయినాయి, 3 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి. మీరు ఒక 3 సబ్జెక్టులు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతే ఒక నెల రోజులు గడిచింది. నెల రోజులు గడిచిన తర్వాత మీకు మొత్తం అవగాహన వచ్చేసింది. ఓకే, గ్రౌండ్ క్లాసెస్ నేను ఇన్ని రోజుల్లో క్లియర్ చేయగలను, టోటల్ 6 మంత్స్లో చేసేయగలనా, లేకపోతే 7 మంత్స్లో చేసేయగలనా, మొత్తం మీకు ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. ఎందుకంటే మీరు రోజు పొద్దున్న సాయంత్రం దాకా గ్రౌండ్ క్లాసెస్కి వెళ్తున్నారు. అదేవిధంగా 20,000 మంది ఈ పైలట్ కమ్యూనిటీ లేకపోతే ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఉండటం వల్ల మీకు విశాలమైనటువంటి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు హైదరాబాద్లో కానీ లేకపోతే ఇండివిజువల్ స్టేట్స్లో ఉన్న మీరు తీసుకున్నట్లయితే 47 లక్షలుగా ఉన్నటువంటి 47 లక్షలు ఉంది. అదేవిధంగా ఇండిగో దగ్గర అయితే 1,10 లక్షలు, 1,20 లక్షలు ఉంది. మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు కొంత అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కొన్నిట్లో 37 లక్షల నుంచి స్టార్టింగ్ ఉంది. 37 లక్షలు, 38 లక్షలు ఉంది అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు గ్రౌండ్ క్లాసెస్ టోటల్ ఖర్చు వచ్చేసి 6 సబ్జెక్టులకి టోటల్ ఖర్చు 2,35,000 నుంచి 2,50,000. మీరు నోట్ చేసుకుంటున్నారు కదా? 50,000 రూపాయలు వేణుగోపాల్ రెడ్డికి, C2కి, C1కి ఫస్ట్ 50,000 అయిపోయింది. సెకండ్ పేమెంట్ వచ్చేసి 85,000 లేకపోతే ఒక 70,000 అనుకున్నట్లయితే మొత్తం గ్రౌండ్ క్లాసెస్ సంబంధించినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ 2,35,000 నుంచి 2,50,000. సో మొత్తం ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది? 3 లక్షలు ఖర్చు అయింది మీకు. అయిందండి. సిపిఎల్ అయితే సిపిఎల్లో 2 భాగాలు ఉంటాయండి. అసలు సిపిఎల్ పేమెంట్ ఎట్ట చేయాల్సి వస్తుంది? మనం ఏదైతే మీరు 37 లక్షలు 38 లక్షలు అంటున్నారు సార్, మాకు పేమెంట్ షెడ్యూల్ చెప్పండి, ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి అని అంటారు. ఇందులో ఈ 37 లక్షలని మనం ఈ రకంగా పే చేసుకోవాలి. మొట్టమొదటిది సీట్ లాకింగ్ అమౌంట్. సార్ సీట్ ఎందుకు లాక్ చేసుకోవాలి? మేము పోయినప్పుడు కడతామంటే ఆడ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది తమ్ముళ్ళు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఒక అకాడమీకి 6 నెలల నుంచి సంవత్సరం రోజులు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని అకాడమీస్కి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల కదా, మార్చి నెల కదా, మీరు జూన్ జూలైలో చేరదలుచుకుంటే ఈ గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకుని జూన్ జూలైలో మీరు సిపిఎల్కి వెళ్ళదలుచుకుంటే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ దగ్గర సీట్ బుక్ చేసి పెట్టుకోవాలా. జనరల్గా పెద్ద ఫ్లయింగ్ స్కూల్ అయినా నెలకు 10 మందిని తీసుకుంటారు అంతే వాళ్ళు. ఆ 10 మంది అయిపోగానే ఆ నెల అయిపోయినట్లు లెక్క. ఈ సీట్ను లాక్ చేసుకునే దానికి 1,25,000 చాలా మంది ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఏమండి? 1,25,000 ఛార్జ్ చేస్తారు. 1,25,000 తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ మీకు జూన్ నెలలో అనుకోండి, జూన్ నెలలో 1వ నెంబరు సుబ్బారావు లాక్, 2వ నెంబరు వెంకటేశ్వర్లు లాక్, అట్లా 10వ నెంబర్ అయిపోగా ఆ నెల తిప్పేసి మళ్ళీ 2 పేజీలోకి వెళ్ళిపోతారు. మీరు రేపు ఏప్రిల్ నెలలో జాయిన్ అయితే మీకు నెక్స్ట్ 5 మంత్స్లో వచ్చే ఖర్చు వచ్చేసి 3 లక్షల రూపాయలు గ్రౌండ్ క్లాసెస్ ప్లస్ ఈ C1 C2 ఎగ్జామినేషన్ మొత్తం 3 లక్షలు, 1,25,000 రూపాయలు అక్కడ సీట్ లాకింగ్ అమౌంట్ అంటే 4,25,000 నెక్స్ట్ 6 మంత్స్లో మీకు ఖర్చు వస్తుంది. 4,25,000 అయిపోయిందా? మీరు జూలైలో వెళ్ళారా, సిపిఎల్ దగ్గరికి వెళ్ళారు,
వెళ్ళంగానే ఎంత కట్టాలి? ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి టోటల్ వచ్చేసి 9 లక్షలండి. మైనస్ 1,25,000 కట్టున్నాం కాబట్టి 7,75,000 మనం కట్టుకోవాలి. సో ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది? ఫస్ట్‌ది మనకి 3 లక్షలు ప్లస్ 9 లక్షలు. ఈ సిపిఎల్ ట్రైనింగ్ సంబంధించి 9 లక్షలు అయింది. ఇట్లా 50 గంటలు పైలట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, అంటే 50 గంటలు మీరు ఎగిరిన తర్వాత మళ్ళీ ఇంకొక 9 లక్షలు కట్టాలి. అట్లా 200 గంటలు ఉంటాయి కదండి. 200 గంటలు ఉంటాయి కదా. ఈ 200 గంటలని 9 లక్షలు అంటే 9 4 36, ఇంకో 2 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అనుకోండి, 38 lakhs. ఇది మొత్తం ఎంత డ్యూరేషన్ పడుతుంది? మనం 200 గంటలు విమానాన్ని ఎగరేయాలన్నట్లయితే ఎన్ని గంటలు పడుతుందంటే 10 నెలలు పడుతుంది. ఇక్కడ కూడా కొంతమంది పనికిమాలిన కాలేజీలు అని అంటారు. అక్కడ కూడా ఇప్పుడు రాంపాల్ చౌక్లో కూడా అన్ని 100% మంచి కాలేజీలే ఉండవు. అమీర్పేట ఇన్స్టిట్యూట్లో కొన్ని మంచి ఇన్స్టిట్యూట్, చెడ్డ ఇన్స్టిట్యూట్స్ ఎట్టుంటాయో, మార్కెట్ అన్న తర్వాత ప్రతి చోట మంచి చెడు కూడా ఉంటుంది. పనికిమాలిన ఇన్స్టిట్యూట్స్ అంటే ఏమవుతాయంటే 10 నెలల్లో చేసే కోర్సుని సంవత్సరంన్నర చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విమానాలు తక్కువ ఉంటాయి, CFIs చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ తక్కువ మంది ఉండడం వల్ల ఈ డిలే అనేది జరుగుతుంది. అంతేగాని ఏ పనికిమాలిన కాలేజ్ అయినా ఇంకోరైనా అందరూ కూడా 200 ఫ్లయింగ్ అవర్స్, 185 గంటలు సింగిల్ ఇంజను, 15 గంటలు మల్టీ ఇంజను. ఇక్కడతో సిపిఎల్ కోర్సు సమాప్తము. దీంట్లో భాగంగా వీళ్ళు కొన్ని గంటల సేపు సిమ్యులేటర్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే సిమ్యులేటర్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి, 1,20,00,000 ఉంటుంది అనమాట, ఒక బాక్స్ లాంటిది. ఆ బాక్స్లో కూర్చుంటే విమానం కాక్పిట్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. సేమ్ ఫీలింగు, సేమ్ అనుభూతి, సేమ్ మనకు మేఘాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూర్చొని వీళ్ళు డ్రైవ్ చేస్తూ చూసుకుంటూ ఉంటారు రేట్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది. డిఫరెంట్ సినారియోస్ క్రియేట్ అవుతాయి అనమాట. ఒక దాంట్లో బర్డ్ ముందుకు వస్తుంది, ఒక దాంట్లో మేఘాలు వచ్చినట్టు వాళ్ళు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్లో పైలట్ ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా ఈ సిపిఎల్లో భాగంగానే నేర్పించేస్తారు. ఎగ్జామ్ అయిపోతుంది, మీ చేతికి లైసెన్స్ చేతికి వస్తుంది. ఇప్పటికి ఎంత ఖర్చు అయిందండి? 40 లక్షలు ఖర్చు అయింది. ఏమండి, మీకు టోటల్ టైం ఎంత పట్టింది? 10 నెలలు. మంచి ఇన్స్టిట్యూట్ అయితే 10 నెలలు, అది ఇదొక 6 నెలలు, 16 నెలలు. సిపిఎల్ డిగ్రీ, అరే సిపిఎల్ DGCA లైసెన్స్ మీ చేతిలో వచ్చి పడిపోయింది. ఇక ఇక్కడి నుంచి కథ ఏముంది అంటే, దీని తర్వాత ఒక ప్రొసీజర్ ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని టైప్ రైటింగ్ ప్రొసీజర్ అంటారు. ఈ టైప్ రైటింగ్ అంటే ఏంది అంటే, ఇప్పటివరకు 40 అయిపోయిందండి, మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్ చేసుకుంటే తెలుస్తుంది. 40 లక్షలు అయిందా? నెక్స్ట్ ప్రాసెస్లో మనం టైప్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఉద్యోగాలు పడుతూ ఉంటాయి అనమాట. ఎయిర్ ఇండియా వాడు ఉద్యోగాలు వేస్తుంటాడు, మన ఇండిగో వాడు వేసుకుంటాడు, ఆకాశ ఎయిర్ వాడు చేస్తుంటాడు, రకరకాల మనకి పోస్టులు అనేవి పడుతూ ఉంటాయి. సో దీన్ని టైప్ రైటింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, నేనున్నానండి, నేను డ్రైవర్ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఏమంటే నా చేతికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. అట్లే వాడి చేతికి ఏమొచ్చింది? సిపిఎల్ లైసెన్స్ అనేది వచ్చేసింది. నేను బాగా ఒక మినిస్టర్ దగ్గరికి పోయినా, అన్న నువ్వు కొత్త కారు కన్నావంట కదా, నన్ను పెట్టుకో, నేను నీకు బాగా డ్రైవింగ్ చేస్తానని చెప్తాను. అరే వేణు, నువ్వు ఏం డ్రైవింగ్ చేసి వచ్చావరా ఇంతకుముందు అని అడుగుతాడు. అన్న నేను కియా సోనెట్ నడిపినా, లేకపోతే అంబాసిడర్ కారు నడిపినా అని చెప్తావు. నువ్వు భలే ఉన్నావురా, నాది అది కాదు కారు, ఆడి కారు ఉంది నా దగ్గర, ప్రీమియం కారు, నీకు ఇది తోలటం రాదు, నేను నీకు బండి ఇవ్వను అంటాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎవడన్నా మంచి ప్రీమియం డ్రైవింగ్ స్కూల్ వాడి దగ్గరకో, లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళ దగ్గర పాత కారు ఏదన్నా ఆడి మోడల్ కానీ ఉన్నట్లయితే దాన్ని చూసి కొంచెం శాంపిల్గా స్విచ్లు ఎట్టున్నాయి, దీంట్లో మోడల్ ఎట్టున్నాయి, దీనికి ఒక ఎడ్జెస్ ఎలా ఉన్నాయని జస్ట్ చూసుకుంటాం కదా మనం. కొద్దిగా ఒకరోజు చూసుకున్న తర్వాత రెండో రోజు నుంచి మనం పోయి ఆ కారు తోలేదానికి ఆయన అనుమతిస్తాడు. సో విమానాల్లో కూడా మనం ఓవరాల్గా ఒకదాన్ని అంటే తోలేది మొత్తం నేర్చుకుంటాం. కానీ ఒక్కొక్క కంపెనీ దగ్గర ఒక్కొక్క మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఆ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ తోలాలన్నట్లయితే, ఇది కారు కాబట్టి మనకు డాష్ బోర్డ్లో 20-30 స్విచ్లు ఉంటాయి. కానీ విమానంలో 200-300 స్విచ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో ఒక్కో దగ్గర ఉంటాయి. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఎగిరే స్విచ్ని కాస్త దిగేటప్పుడు కొట్టినావు అనుకో, గందరగోళం అయిపోతారు, ఆగమైపోద్ది. అందుకని దాన్ని ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి టైప్ రైటింగ్ అనేది చేయించబడుతుంది. ఉదాహరణకి కామన్గా ఇండియాలో నడిచేటువంటి టైప్ రైటింగ్ A320 టైప్ రైటింగ్, అదేవిధంగా 777 టైప్ రైటింగ్. ఇట్లా విమానాలు ఏదైతే ఉన్నాయో రకరకాల మోడల్స్లో వీటన్నిటికి కూడా టైప్ రైటింగ్ ఉంటుంది అనమాట. ఏ ఉద్యోగాలు ఎక్కువ పడుతున్నాయో చూసుకొని మనం ఆ టైప్ రైటింగ్ కూడా చేస్తాం. ఇప్పటివరకు మనం 40 పెట్టున్నాం. ఈ టైప్ రైటింగ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుందా సార్? ఈ డబ్బులు 40,000 లక్షలతో మేము విమానం దోలేదానికి ఎక్కలేమా అంటే, ఇప్పుడు మనం ఎక్కడో సహారా ఎడారిలో ఉన్నాము, ఎవడో నీళ్లు అమ్ముతున్నాడు, దాని క్వాలిటీ మనం చెక్ చేస్తామా? ఎవరైనా ఆయన ఇచ్చింది తాగుతా ఉంటాం. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా గ్రోయింగ్లో ఉంది. పైలట్లు గత 2-3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం తీసుకున్నట్లయితే 1:2 కాంపిటీషన్ ఉండేది. అంటే ఒక ఉద్యోగం ఉంటే ఇంకా 2 మంది పోటీకి పోయేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా ఒకటి, అదేవిధంగా ఇండిగో ఒకటి, ఒకరి మీద ఒకరు పోటీ పడి విమానాలు కొంటూ ఉన్నారు. వారానికి ఒక విమానం ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి చేరుతూ ఉంది. ఒక విమానం కొంటే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి తెలుసా? 8 మంది పైలట్లకు ఉద్యోగాలు వస్తాయి. 8 మంది నుంచి 16 మంది అండి. ఫ్లైట్ని బట్టి మారిపోతుంది. నేను కరెక్ట్గా చెప్పాను దీన్ని. ఇంతమందికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి అనమాట. అంటే ప్రతి వారం మనకు 8 నుంచి 16 ఉద్యోగాలు ఎప్పుడు పడుతూ ఉన్నాయి అనమాట, కొత్త ఉద్యోగాలు. సార్ అసలు ఎంతమంది ఫ్లైట్ ఈ పైలట్లు ప్రొడ్యూస్ అవుతారు ఒక సంవత్సరానికి మీరు అనుకుంటే, మనకి ఒక 30-35 స్కూల్స్ ఉన్నాయి. 30 స్కూల్స్ వేసుకోండి. నెలకు వచ్చేసి ఎంతమంది వస్తారు? ఒక 300 మంది వస్తారు. సంవత్సరానికి 3600 మంది వస్తారు. సో ఇది మన దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ ఇండియా. 36,000 మంది వరకు అవసరం పడుతుంది నెక్స్ట్ ఒక 4 yearsలో అని చెప్పేసి ఒక అంచనా ఉంది. అంటే చదివినటువంటి వాళ్ళందరికీ మ్యాక్సిమము ఉద్యోగాలు వస్తాయి. సార్ మరి ఉండేవాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఏం చేస్తారంటే విదేశాలకు మైగ్రేట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. 4-5 years రాగానే వాళ్ళు మ్యారేజెస్ అయిపోయి కొంచెం పిల్లలు సెటిల్ డౌన్ అయ్యే టయానికి ఏ దుబాయో, ఖతారో, యూరోపో వెళ్ళిపోతూ ఉంటారు. పై వాళ్ళందరూ సీనియర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ జూనియర్స్ అందరూ మళ్ళీ పైలట్లే ఎక్కుతూ ఉంటారు అనమాట. సో ఈ టైప్ రైటింగ్ అవసరం భారీ స్థాయిలో డిమాండ్ ఉందనుకోండి, టైప్ రైటింగ్ ఖర్చు కంపెనీ వాడే పెట్టుకుంటాడు. సో మనం 40 లక్షల్లో పైలట్ అయిపోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో కంపెనీస్ ఎలా చేస్తాయంటే, నేనైతే పెట్టుకుంటాను తమ్ముడు, నీకు కావాల్సినటువంటి 12-15 లక్షలు నీ జీతంలో కట్ చేసుకుంటానని అంటారు. అట్ట కూడా జరగచ్చు. పాపం మనోడు డల్లు పిల్లగాడు, అంత ఎక్కువ టాలెంట్ లేదు, ఇక మీకు తప్పింది కాదు, మళ్ళీ 12 లక్షలు 15 లక్షలు పెట్టి టైప్ రైటింగ్ కూడా కొట్టుకోవాలి. అప్పుడు మీకు ఎంత అయింది? 52 నుంచి 55 లక్షలు. ఒక పైలట్ అవ్వాలంటే తెలివిగా మనం ఆలోచిస్తే 52 నుంచి 55 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ మరి ఇండిగో వాడు 1,20,00,000 ఎందుకు ఛార్జ్ చేస్తున్నాడు? అక్కడ బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో 32 లక్షలు 33 లక్షలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బయటికి పోతే మీకు 20-25 లక్షలు అయిపోతుంది సేమ్ కోర్సు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్రాండ్ ఉంది, వాళ్ళకి సొంత ఎంఆర్ఓ ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో 4 సంవత్సరాలకు ₹1,00,000 ఇచ్చే కాలేజీలు ఉంటాయి. బిట్స్ పిల్లల లాగా, లేకపోతే సిబిఐటి లాగా నెలకి ఒక 30 లక్షలు ఖర్చు అయ్యే కాలేజీలు కూడా ఉంటాయి. లేకపోతే ఆర్బీ కాలేజీ లాగా 80 లక్షలకు అయ్యే కాలేజీలు కూడా ఉంటాయి. అంటే బ్రాండ్ వాల్యూ అనేది ఉంటుంది అన్నట్టు. ఇండిగా అనేది వాళ్ళ పెద్ద బ్రాండు, వాళ్ళు సొంతంగా జాబ్స్ ఇవ్వగలరు కాబట్టి వాళ్ళ దాంట్లో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కావాలా, మావాడు సుమారుగా ఉన్నాడు అనుకున్నాడు అటు వెళ్ళొచ్చు. కానీ దీంట్లో కూడా సెలక్షన్ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు డబ్బులు కట్టంగానే తీసుకోరు ఇండిగో వాడు. దానికి అవసరం అయితే ట్రైనింగ్ అవసరం పడుతుంది. ఆ ట్రైనింగ్ కూడా మేము ఇప్పిస్తాం. మీరు ఇండిగాలో చేరాలనుకున్నా మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఫస్ట్ C1 C2 చేపిస్తాము. రాంపాల్ చౌక్ తీసుకెళ్ళి మీకు ఇండిగోకి సంబంధించినటువంటి మీరు క్యాడెట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, దానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది. అర్థమైంది కదండి అందరికీ? మనకి 40 లక్షల నుంచి 52 లక్షలు కట్టుకున్నట్లయితే మనకి పైలట్ అయిపోవచ్చు. ఈరోజు పేరెంట్స్ మొత్తం ఇంజనీరింగ్ చదివే పేరెంట్స్ మీరు అనివార్యంగా విదేశాలకు పంపించి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 50 లక్షల రూపాయలు ఆడ ఖర్చు పెట్టినా ఉద్యోగాలు లేక మీ పిల్లలందరూ అమెరికాలో బాధపడుతున్నారు. సంవత్సరం అన్న టైం మన కాదనుకుంటే ఇంకోటి దీంట్లో బ్యాక్ అండ్ స్టెప్ కూడా చెప్తా. డిగ్రీ లేదని బాధపడాల్సిందే. అది దాన్ని ఏమంటారు, దీంతో పాటుగా ఏదో ఒక డిగ్రీ బీఎస్సీ ఏవియేషన్, బీబీఏ ఏవియేషన్ ఏదో ఒకటి చెప్తే ఏదో ఒక పనికి మళ్ళీ యూనివర్సిటీ వాడు మనకు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. మీకు డిగ్రీ హోల్డర్గా కూడా అయిపోతారు. డిగ్రీ వచ్చేస్తుంది. బీటెక్ అదేది మన పైలట్ లైసెన్స్ కాబట్టి పైలట్ లైసెన్స్ వచ్చేస్తుంది. నెలకు ₹1,00,000 జీతం వచ్చేస్తుంది. జీవితాంతం మీరు లగ్జరీగా 65,000 వరకు ప్రశాంతంగా ఫిట్నెస్తో మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకొని మంచి గౌరవాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.